హాయ్ అండి. ఈరోజైతే నువ్వుల ఉండలైతే నేను తయారు చేసుకుంటున్నానండి. ఎందుకంటే వీటిలో ఉండే ప్రోటీన్స్, మినరల్స్ చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి వీటి వల్ల ఆరోగ్యవంతంగా ఉంటామని నేను తెలుసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే ఒక పావు కేజీ నువ్వులను తీసుకున్నాను. అలాగే ఒక పావు కేజీ బెల్లం పొడినైతే తీసుకున్నానండి. ముందుగా ఒక బాండీలో నువ్వులనైతే వేసేసుకుని కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. అలాగే వీటిలో ఉండే మాంసకృతులు రెట్టింపు కూడా అవుతాయి. ఇవి ముందుగా కొంచెం దోరగా వేయించేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము. ముందుగా అయితే వీటిలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాము. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, అలాగే విటమిన్ సి, ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింకు మొదలైన బోలెడన్ని పోషకాలు అయితే పుష్కలంగా ఉన్నాయండి. ఇవి స్త్రీలలో వచ్చే హార్మోన్స్ ప్రాబ్లంను తొలగిస్తాయి. అలాగే మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని కూడా నియంత్రించి అదుపులో ఉంచుతాయండి. ఇప్పుడున్న కాలంలో అయితే ప్రతి ఇంట్లోని కూడా మందులు లేని వాళ్ళు అయితే ఉండట్లేదు. ప్రతి దానికి కూడా ట్యాబ్లెట్లు అయితే యూజ్ చేస్తున్నారు. కాళ్ళ నొప్పులని, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అని, షుగర్ అని, బీపీ అని ఇలా ప్రతి దానికి కూడా ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నారు. కానీ వీటన్నింటికి కూడా సొల్యూషన్ ప్రతి ఫుడ్లోని లేనిది, అన్నీ పుష్కలంగా ఉన్న ఫుడ్ అయితే ఈ నువ్వులండి. ఈ నువ్వులను మనం డైలీ కనుక ఆహారంలో యూజ్ చేస్తే మనకి చాలా రకాల వ్యాధులు అనేవి దూరం అవుతాయి. వీటిని మనం ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీ అయితే పట్టేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకుని, ఇలాగ బెల్లం పొడి కూడా మనం పౌడర్ లాగా చేసేసుకుని ఇవి మిక్సీ పట్టేసుకుని ఇందులో వేసేసుకోవాలండి. వీటిని కలుపుకొని బెల్లం ఉండలా చేసుకోవాలి. మనం ఇది డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల అలాగే చర్మ సౌందర్యం కూడా మనకి నిగారింపుగా ఉంటుంది. చాలా హెల్తీగా అయితే ఉంటామండి. వీటినైతే మనం బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి రెండు పళ్ళు మనం విడివిడిగా ఆడుకున్నాం కదా, ఇవి రెండు కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఇవి కలిసిన తర్వాత కొంచెం మెత్తగా అయితే అవుతుందండి పౌడరు. ఆ తర్వాత మనం వండ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. కొంచెం సేపు అయితే ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలామంది కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే బీపీలు, షుగర్లు, ముఖ్యంగా హెయిర్ లాస్తో అయితే బాధపడుతున్నారు. వీటన్నింటికి కూడా చెక్ పెట్టాలి అంటే ప్రతిరోజు మీ ఆహారంలో ఒక్క నువ్వులుండని బెల్లం కలుపుకుని కానీ లేదా పొడి చేసుకుని కానీ మనం డైలీ ఆహారంలో కనుక యూజ్ చేసామంటే మనకి ఆరోగ్యపరంగా కానీ అలాగే హెయిర్ లాస్ కానీ ఇలాంటివన్నీ సమస్యలు కూడా దూరమయ్యి చాలా హెల్తీగా అండ్ హ్యాపీగా అయితే ఉంటామండి. ప్రతి ఒక్కరూ కూడా డైలీ ఆహారంలో ఈ నువ్వులుండని తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా పొడిగా చేసుకుని రైస్లో కూడా మనం కలుపుకొని తినొచ్చు. ఇవి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయండి. ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్ బి, ఈ కారణంగా మన చర్మం నిగారింపును సంతరించుకుని కాంతివంతంగా ఉంటుందండి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ హెల్తీ ఫుడ్ని నువ్వులుండని తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.